ఈ మాట అంటున్నందుకు ఇబ్బంది పడకండి. ఆ ముఖ్యమంత్రి వస్తే ఎంత ఇస్తాడట, ఈ ముఖ్యమంత్రి వస్తే ఎంత ఇస్తాడట, వృద్ధులకి పెన్షన్ ఎంత ఇస్తాడట, ఈయన వస్తే 4,000 ఇస్తాడట, ఈయన వస్తే 5,000 ఇస్తాడట. నేను అడుగుతున్నాను, ఈ యొక్క డబ్బులు తీసుకునే వీళ్ళు ఏం చేస్తారు? అన్నం తిని బతికే రోజులు పోతాయి, మందులు తింటే కానీ బ్రతకని రోజులు వస్తాయి. వచ్చిన ఈ వాలంటీర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని హాస్పిటల్ మందులు షాపుల ముందు నిలబడతారు. ఆ రోజులు వస్తాయి. ఆ వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నం మీద ఉండదు, పరిగెడదామన్న వయసులో కోరికలు ఉండవు, ఇప్పుడు దాద్దామన్న ఓపిక ఉండదు. ఇప్పుడు ఏముందంటే ఏమీ లేదు. ఆయాసం, దుఃఖం, బాధ, కన్నీళ్ళు, ఎదుగురాని కొడుకులు. ఎందుకంటే నువ్వు కొడుకుగా సరిగ్గా ఎదగలేదు కనుక నీ కొడుకుని పెంచడం కూడా నీకు రాదు. నువ్వు కూతురుగా సరిగ్గా ఉండలేకపోయావు కనుక నీ పిల్లలు పెంచడం రాదు. ఈ టైంలో పిల్లలు కలిసి రాక, సంపాదించింది నిలబడక, ఏ విధంగా నీకు అర్థం కాక ఈ వయసు అయిపోయింది. నీకు ఇప్పుడు అనిపించేది ఏంటో తెలుసా? త్వరగా చచ్చిపోతే బాగుండు అనిపిస్తాను.